నిన్న మైన యువి సుధాకర్ రెడ్డి అన్న మాట్లాడతా మా వైసీపీ ప్రభుత్వంలో కౌన్సిలర్లకు స్వేచ్ఛ లేదని ప్రతి ప్రోగ్రాంకు ఎమ్మెల్యేలు వచ్చి టెంకాయ కొట్టాలా, కౌన్సిలర్ వార్డులో చేసే పనికి కూడా ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే 2 వచ్చి టెంకాయ కొట్టాలా, కౌన్సిలర్ స్వేచ్ఛను వీళ్ళు హరించినారు. మళ్ళా ఆ ఎమ్మెల్యే వచ్చేటప్పుడు 30,000 కౌన్సిలర్లు సొంత లెక్క పెట్టి సేమియానా వేసి టిఫన్లు పెట్టి భోజనాలు పెట్టి 30,000 ఖర్చు అవుతున్నది కౌన్సిలర్లకు. ఈ విధంగా ఉన్నది వైసీపీ గవర్నమెంట్లో కౌన్సిలర్ల పరిస్థితి అని చెప్పినాడు. నేను చిన్న విషయం మా అన్న చెప్పే మాటలన్నీ నాకు చాలా నవ్వు తెప్పించినాయి. నిన్న ఓ చిన్న కార్యకర్త పెళ్లికే ఎమ్మెల్యేను పిలుస్తారు. కార్యకర్త చిన్న కార్యకర్త పెళ్లికే వార్డులో మా కార్యకర్తది ఒక పెళ్లి జరుగుతుందంటే ఎమ్మెల్యేని పిలుస్తారు, చైర్మన్ పిలుస్తారు, వైస్ చైర్మన్లను పిలుస్తారు, ఆ వార్డు కౌన్సిలర్లను పిలుస్తారు. గౌరవంగా మనకు ఆ రోజు వీలుంటే పోతాం, ఆ రోజు ఊర్లో లేకపోకుంటే కనుక పోలేము. ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి, మా కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తి, మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన వార్డులో వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచారాయా? ఒక ఎమ్మెల్యేని పిలిచారా? ఒక కౌన్సిల్ మన చైర్మన్ అమ్మను పిలిచారా? వైస్ చైర్మన్లను పిలిచారా? వీళ్ళని ఎవరన్నా పిలుచుకోకుండా ఆడ ఏమన్నా టెంకాయ కొడతారా కౌన్సిలర్? ఆ ప్రోటోకాల్ పాటించే విధానం అన్నా వాళ్ళకి తెలుసో తెలియదో నాకు నవ్వు వస్తుంది. ఇంతకుముందు ఆయన యువి సుధాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన పిలుచకుండా ఎవరైనా కౌన్సిలర్ టెంకాయ కొడితే ఆయన రాత్రి అంతా తెల్లవారుదులు కడుపులో ఆవాలు పోసేటట్టు ఉండదా? రాత్రి నిద్ర పడతాదా? ఓ చిన్న లాజిక్ మా ఆయనకే అడుగుతారా? సరే, నిన్న కౌన్సిలర్ 33వ వార్డులో కుతుబ్ అన్న వాళ్ళు కొట్టినారు. నువ్వెందుకు పోయినావు? కొండాటన్న ఎందుకు వచ్చినాడు? కొండాటన్న నువ్వు మిగతా వాళ్ళందరూ ఎందుకు పోయినారు? అదే గౌరవం. ఆ కౌన్సిలర్ లోకల్ కౌన్సిలరు ఆయన వార్డులో పనులు జరిగేటప్పుడు పార్టీకి సంబంధించి పెద్ద స్థాయిలో ఉండే ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తులను, వాళ్ళ పార్టీలో క్రియాశీలకంగా ఉండే వ్యక్తులను వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు. ఆ మటుకు ఇంగిత జ్ఞానం లేకోకుండా సుధాకర్ అన్న మాట్లాడతాడు. ప్రతిదానికి ఎమ్మెల్యే 1 ఎమ్మెల్యే 2 వీళ్ళే వచ్చి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి 30,000 ఖర్చు పెట్టించి బలవంతంగా టెంకాయ కొట్టించారంట. ఇది నవ్వు రాక ఇంకేమొచ్చారు చెప్పండి మీరే. సరే, నువ్వంటే కౌన్సిలర్ కాదు, పోయినసారి నీ పక్కన మా పార్టీ నుంచి 16 మంది కౌన్సిలర్లు పోయినారు. నిజమా కాదా? ఆ 16 మందిలో ఒకరు ఏమన్నా చెప్పినారా ఈ 30,000 మాకు ఖర్చు అయిందని చెప్పి? ఒకరు చెప్పలే. అంటే నిన్న ఏదో మా అన్న చూసినట్టు ఉన్నాడు జనవరిలో ఎలక్షన్లు అని చెప్పి. అప్పుడే పాలక మండలి, ఇంతవరకు ఇన్ని రోజులు పాలక మండలి ఎన్ని గుర్తురానే వాళ్ళు నిన్న ఒకేసారి, నాకు తెలిసి అయితే ఈ సంవత్సరం 4 కాలంలో నిన్ననే అనుకుంటా టెంకాయ కొట్టింది వాటిలో. ఈ సంవత్సరం 4 నెలలు ఎప్పుడు కొట్టలేవాళ్ళు టెంకాయ. అది కూడా మొన్న మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీద ఏం జరిగింది అభివృద్ధి అంటే కనుక ఈ 2019 నుంచి 2024 వరకు ఎన్ని వర్కులు జరిగినాయో తెలుసా యువి సుధాకర్ రెడ్డి అన్న? 1155 వర్కులు జరిగినాయా? ఇదంతా డెవలప్మెంట్ కాదా? మీరే సర్టిఫికేట్ ఇచ్చారు ఈ వర్కులు అన్ని ఎన్ని జరిగినాయని. 1155 వర్కులు జరిగినాయి. దానికి మళ్ళా సిఎస్ గారు రిటర్న్ లో ఒక లెటర్ ఇచ్చినాడు విజిలెన్స్ వాళ్ళకు. నంద్యాల వరదరారెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చినారు, క్వాలిటీ డిపార్ట్మెంట్ క్వాలిటీ సరిగా లేదని చెప్పి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకొని ఎంక్వైరీకి పురమాయించినాడు సిఎస్ గారు. సరే, 1155 వర్కులు సంవత్సరం 3 నెలల కాలం అయిపోయింది. ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ ఏముందంటే కనుక ఏమీ లేదు. ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారంటే అర్థం ఏమని? వర్కులన్నీ జరిగినాయి, క్వాలిటీ బాగుంది, కరెక్ట్ జెన్యూన్ గా ఉంది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ బహిర్గతం చేయడం లేదు. మీరు మున్సిపల్ పెట్రోల్ బంక్ ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి పెట్రోల్ బంకే లేదు. ఆదాయం మున్సిపాలిటీకి రావాలని చెప్పి, ఎప్పుడు ఖర్చే కాదు ఆదాయం వనరు కనుక్కోవాలని చెప్పి మా కౌన్సిల్ కష్టపడి చేస్తే ఇప్పుడు ప్రతిరోజు దానికి నెలకు మనకు 5-6 లక్షలు వస్తుంది, జనరేట్ అవుతుంది ఇన్కమ్. మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ మోట్లో క్రీమ్ స్టోను కింద ఒకటి స్వీట్ షాప్ ఇచ్చినారు, దానికి 2 లక్షలు వస్తుంది రెంట్. ఇంకా మనం ఆర్ట్స్ కాలేజ్ రోడ్లు, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ రోడ్డు, మైదుకూరు రోడ్లకు సంబంధించి అక్కడ కాలువలు అవి, మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ ఇక్కడ సుందీకరణ, డివైడర్లు, చెట్లు, స్ట్రీట్ ల్యాంపులు, అన్ని విధాలుగా ప్రొద్దుటూరుని డెవలప్ చేస్తే ఈ రోజుకి ప్రజలు కళ్ళల్లో ఇవే ఉన్నాయి, ఈ డెవలప్మెంటే ఉంది. మీరు చేసేది ఏం లేదు, ఏమైనా చేర్చే కదా ఉండేది. అసలు పట్టించుకుంటారా మీరు డెవలప్మెంట్?
ఈ విధంగా మీరు మాట్లాడితే నవ్వులపాలగా ఇంకేముంది ప్రెస్ మీట్లు పెట్టి కనీస అవగాహన లేకోకుండా ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు లేదో ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మళ్ళా నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయా? 2 టౌన్ ఎదురుగా పార్కులు కొత్తగా మనాలే సుందరీకరించాం మేము, మా కౌన్సిలే. అట్లా చెప్తా పోతే గనక 100 కోట్ల పనులు చేసినాం ఈ 41 వార్డులలో. 100 కోట్లు పైమాటనే 1155 వర్కులు అంటే నువ్వు లెక్కాచారం చేసుకో. మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని వర్కులు పెట్టినారో చెప్పండి, ఎన్ని వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లుల వరకు సిబిల్లుల వరకు టోకన్ల వరకు ఉన్నాయో చెప్పండి. అదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీకు అర్థమవుతుంది కదా. కుతుబన్న మాట్లాడతాడు 4.5 సంవత్సరంలో ఆయన వర్క్ ఏదో పెట్టినాడంట, అది ఇంతవరకు అజెండాకు రాకుండా మేము అడుగుతున్నామంట. సరే ఈ 1.5 సంవత్సరం కాలం అయింది కదా మీ గవర్నమెంట్ వచ్చి, ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఆమోదింపజేసుకోనికి? సరే 4.5 సంవత్సరం మాది అది, మళ్ళీ నువ్వెందుకు మాకు బేషరతుగా మద్దతు ఇచ్చినావు వైసీపీకి? నీ వాటిలో పనులు అడ్డుకునే వాళ్ళమైతే ఏదన్నా మాట్లాడేటప్పటికీ అర్థం ఉండి మాట్లాడితే అందరికీ మంచిది. ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు, ప్రజలకు అన్నీ తెలుసు, ఎవరెవరు ఏం చేసినారు, ఎవరు వ్యాయామంలో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి. కాబట్టి ఈవి సుధాకర్ రెడ్డి అన్న గారు మరొకసారి మాట్లాడేటప్పుడు ఏదో ప్రజలను కళ్ళుబల్లి మాటలు చెప్పి మసిపూసి మారడకాయ చేసే బదులు నీ మెదడును కొద్దిగా తుడుచుకుంటే కనుక నీట్గా కనపడుతుంది. ఏం డెవలప్మెంట్ చేసినా ఏమైంది. సెలవు.